హాయ్ అందరికి. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన అంశంపై మాట్లాడబోతున్నాం. వివాహ బంధాన్ని బలంగా సంతోషంగా ఎలా మార్చుకోవాలి, భర్తకు భార్య ఎలా ఉండాలి, భార్య భర్తను ఎలా అర్థం చేసుకోవాలి. కొందరి వివాహ జీవితం హ్యాపీగా సాగిపోతుంది, మరి కొందరిది మాత్రం చిన్న చిన్న గొడవలతో నిండిపోతుంది. అందుకే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో అమూల్యమైన టిప్స్ మీకు తెలియజేస్తున్నా. ఈ చిన్న మార్పులతో మీ రిలేషన్షిప్ మరింత బలంగా మారిపోతుంది. ప్రేమ అంటే ఏమిటి, నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? మనలో చాలా మంది ప్రేమ అంటే ఒక ఫీలింగ్ అని. నిజమైన ప్రేమ జీవితాన్ని మార్చే గొప్ప అనుభూతి. ప్రేమలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఆత్మీయత, ఒకరిపై ఒకరు పూర్తిగా విశ్వాసం కలిగి ఉండాలి. స్వేచ్ఛ, ఒకరినొకరు బంధించకూడదు. భార్యాభర్తల మధ్య వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. ఆత్మ గౌరవం, సంబంధంలో గౌరవం ఉంటేనే ప్రేమ ఉండగలదు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ప్రేమ ఉండాలంటే ఒకరిపై ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. బాహ్య అందాన్ని కాకుండా హృదయాన్ని ప్రేమించాలి. స్వేచ్ఛనిచ్చి నమ్మకంతో మెలగాలి. డామినేషన్ సమస్యలు ఎవరి ముందుకు తగ్గాలి. భర్త డామినేట్ చేయడం, భార్య డామినేట్ చేయడం, ఇదే చాలా మంది రిలేషన్షిప్ లో ప్రధాన సమస్య. 80 మంది మహిళలు భర్తను డామినేట్ చేయాలని అనుకుంటారు. 80% మంది పురుషులు భార్యను తమ నియంత్రణలో ఉంచాలని అనుకుంటారు. కానీ ఇది సంబంధాన్ని బలహీనపరుస్తుంది. భర్త తన భార్యను గౌరవించాలి, భార్య తన భర్తను అర్థం చేసుకోవాలి. ఇద్దరు సమానంగా మెలగాలి. పెద్ద తప్పు, డామినేషన్ వల్ల సంబంధం బలహీనపడుతుంది. అందుకే ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. గొడవలు తగ్గించుకోవాలంటే ఎలా? మీరు రోజు చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతున్నారా? ఒకరి మీద ఒకరు అహంకారం చూపిస్తున్నారా? సంబంధాల్లో గొడవలు రావడం సహజం, కానీ వాటిని చక్కదిద్దుకోవడం నేర్చుకోవాలి. గొడవలు తగ్గించుకోవాలంటే తప్పును ఒప్పుకోవాలి, స్పష్టంగా మాట్లాడాలి, తీవ్రత తగ్గించుకొని ఓపికగా వ్యవహరించాలి. గుర్తుంచుకోండి, మీరు గెలిచిన సంబంధం ఓడిపోతే ప్రయోజనం ఉండదు. భర్తకు భార్య ఎలా ఉండాలి, భార్యకు భర్త ఎలా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. భర్త ఏం కోరుకుంటాడు? గౌరవం. అతను చిన్న విషయాల్లోనైనా గౌరవించాలి. ఆప్యాయత, స్నేహంగా ప్రేమగా ఉండాలి. బహిరంగంగా అవమానించకూడదు. భార్య ఏం కోరుకుంటుంది? ఆత్మీయత, భర్త ప్రేమగా మాట్లాడాలి. ఆధారం, కుటుంబానికి మద్దతుగా ఉండాలి. తన భావాలను అర్థం చేసుకోవాలి. ఇవి పాటిస్తూ రిలేషన్షిప్ బాగా ఉంటుంది. ఆత్మగౌరవం పెంచుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ ఆత్మ గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోకూడదు. భర్త లేదా భార్య ఎవరు ఒకరినొకరు తక్కువగా చూడకూడదు. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యం. మీ డ్రెస్ స్టైల్ కూడా మినిమం స్టాండర్డ్స్ ఉండాలి. మీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పాలి. ఒక మంచి రిలేషన్షిప్ లో ఉండాలంటే మనల్ని మనం గౌరవించాలి, ఇతరులను గౌరవించాలి, ప్రేమ సంయమనం పాటించాలి. మీ మాటలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో ఎలా మాట్లాడతారు? మీ మాటల వల్ల సంబంధం మెరుగుపడుతుందా లేక దెబ్బతింటుందా? ఒక చిన్న ప్రయోగం చేయండి. రోజుకు ఒక మంచి మాట మీ జీవిత భాగస్వామికి చెప్పండి. మీరు గమనిస్తారు, అతని లేదా ఆమె ముఖంలో ఆనందం కనిపిస్తుంది. కొన్ని చిన్న మంచి మాటలు: నీతో ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది, నీ వల్లే నా జీవితం హ్యాపీగా ఉంది, నీ ఆలోచనలు చాలా బాగుంటాయి. ఇదే ప్రేమను బలపరిచే అద్భుతమైన టిప్స్. ఈ వీడియోలో సంబంధాలను మెరుగుపరుచుకున్న ముఖ్యమైన టిప్స్ మీకు అందించాలి. ప్రేమ పెంచుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి, పాజిటివ్ మాటలు, బలం చేకూర్చే చర్యలు చేయాలి. మీ రిలేషన్ హ్యాపీగా ఉండాలంటే ఈ మార్పులు తప్పక పాటించాలి. ఈ టిప్స్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.